అప్పుడిప్పుడు జంబలగడి పంప సినిమాలో మహిళ పురుషుడు మహిళగా మారిన దృశ్యాలు చూసి అదేదో సినిమాలే అనుకున్నాం. నిజ జీవితంలో కూడా ఒక మహిళ పురుషుడిగా మారి మరో మహిళను వివాహం ఆడటమే కాకుండా వారికి సంతానం కూడా కలగడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ముజల్గావ్ తాలూకాలోని రాజేగావ్కు చెందిన లలితా సాల్వే 1988లో జన్మించారు. 2010లో మహిళా కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. అయితే 25 ఏళ్ల వయసులో తన శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన లలిత 2013లో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె శరీరంలో వై క్రోమోజోములు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు లింగ మార్పిడి చేయించుకోవాలని లలితకు సలహా ఇచ్చారు. దీంతో లింగ మార్పిడి కోసం నెల రోజులు సెలవు కావాలంటూ లలిత 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో 2018 నుంచి 2020 వరకు పలు దఫాలుగా జరిగిన సర్జరీల ద్వారా ఆమె పురుషుడిగా మారి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకున్నారు. 2020లో ఔరంగాబాద్ కు చెందిన సీమాను వివాహం చేసుకున్నారు. తాజాగా వీరికి ఈ నెల 15న మగబిడ్డ జన్మించారు. ఈ సందర్భంగా లలిత్ కుమార్ మాట్లాడుతూ మహిళ నుంచి పురుషుడిగా మారే క్రమంలో తన ప్రయాణం మొత్తం కష్టాలతో నిండిపోయిందని లలిత్ కుమార్ వాపోయారు.